దీనిపైన ఓవరాల్ గా మీ బ్రీఫింగ్ అనాలిసిస్ ఏంటి? ముగ్గురు కలిసి ఒకరి పేరు చెప్పారు అంటే రాజకీయ సర్కిల్లో కూడా అదే పేరు నడుస్తుంది. అంటే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పార్టీకైనా కానీ ముఖ్యంగా స్టేట్లో సెంట్రల్లో ఎలా ఉన్నా కూడా స్టేట్లోన ప్రతి స్టేట్కు ఒక డైనమిజం ఉంటుంది. ఆ డైనమిక్స్ని అలవరుచుకున్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ పార్టీ డైనమిక్స్ కూడా మారిపోతుంటుంది. ఇదే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరే ఆయన ఎలా మాట్లాడేవారు, పరుషంగా మాట్లాడేవారా, అభ్యంతరకరంగా మాట్లాడేవారా అవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఆ క్షణంలోన చూపించినటువంటి దూకుడు కావచ్చు, మాట్లాడిన ఫోర్స్ కావచ్చు, వాటన్నిటినీ ఇప్పటికీ కూడా చాలామంది తలుచుకునే పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ అలాంటి నాయకుడు రావడం కొంచెం ఎందుకో ఆలస్యం అవుతుందని అర్థం. బీజేపీ ఓడిపోవడానికి గల కారణం లేదంటే మీకు ఒక విషయం చెప్పనండి, ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీ రెండే పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్ థర్డ్ పార్టీ అనుకున్న స్థితి నుంచి కాంగ్రెస్ దూసుకొని వచ్చి బీజేపీని థర్డ్ క్లాస్లో నెట్టేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అందరూ చెప్పుకుంటున్నది. ఇది ఏది ఇన్ఫరెన్స్గా చెప్పడం కాదు, అందరూ అబ్జర్వ్ చేసి చెప్తున్నది ఏంటంటే అంత కీలకమైన సమయంలో యుద్ధ కాలంలో శస్త్రాభ్యాసం అన్నట్టు ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో తప్పమని అధ్యక్షుడు మార్చేయడం వల్ల ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూడలేదు. తీసుకుంటున్నారు. బహుశా నాకు అనిపించేది అంటే విట్టిగా మనం మాట్లాడుకుంటే ఈటల రాజేంద్ర గారు చేయి చేసుకోవడం కూడా రేపొద్దున నేను అధ్యక్షుడు అయితే ఇంత డైనమిక్ గా ఉంటానని చెప్పడానికి ఏమైనా ట్రైలర్ వదిలేరేమో అని అనుకోవాలి. లేదంటే వేరే రీజన్ కూడా వినిపిస్తుంది, కావాలని కుట్రపూరితంగా ఆయన చేయి చేసుకునేలాగా ప్రొవోక్ చేశారు ఉండొచ్చండి. నిజంగా కూడా అక్కడ ఏంటంటే ఆ క్రమంలో ఏకశిలా నగరంలోన ఎప్పటి నుంచో 2 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి స్థలాలను ఆక్రమించుకోవడానికి 2 సార్లు రియల్టర్లు ప్రయత్నించిన మాట వాస్తవం, కోర్టు దాన్ని అడ్డుకున్న మాట వాస్తవం, ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర లేదని కాదు. అప్పుడేంటంటే మళ్ళీ వెళ్ళి ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ రియల్టర్ ఎక్కడ ఉన్నాడు సార్ అని ఎవడో ఫిర్యాదు చేస్తే ఆయన నిలదీయచ్చు, మాట్లాడచ్చు. మళ్ళీ ఆ క్షణంలో ఆయనకు ఎందుకు ట్రిగర్ అయ్యిందో ఎట్లా ట్రిగర్ అయ్యిందో అనేది వీ డోంట్ నో. బట్ ఆ యాక్టివిటీ మాత్రం అందరూ కూడా కాస్త ఖండించదగింది. ఎందుకంటే ఓకే మీరు చేయి చేసుకోవడం వల్ల ఏం సత్వర న్యాయం ఏం జరిగింది చెప్పండి, ఏమి జరగలేదు కదా. ఇలా చెప్పుకుంటే అసలు చేయి చేసుకున్న వ్యక్తి గురించే అచ్చంపేట హకింపేట భూ ఆక్రమణల గురించి కూడా ఆయన పైన కొన్ని అలిగేషన్స్ ఉన్నాయని మనకు వార్తలు వినవస్తున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడికి కూడా బెస్ట్ థింగ్ ఉంటుంది, డార్క్ థింగ్ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అగైన్ దాని ఉన్న పొలిటికల్ బేస్లు కాపాడుకోవడం. నేను అనేది ఏంటంటే ఏపీకి తెలంగాణకు కంపేర్ చేసుకుంటే నాట్ కర్ణాటకలో ఆల్రెడీ బాగా పొలిటికల్ బేస్ ఉంది. కంపేర్ టు ఏపీకి ఇక్కడ పొలిటికల్ బేస్ చాలా ఎక్కువగా ఉండింది. రఘునందన్ రావు గారు ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా వరకు బీజేపీ పార్టీ వాళ్ళే విన్ అవుతూ వచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఒక రకంగా అధికార పార్టీని ఆలోచించుకునేలా చేసింది బీజేపీ పార్టీ. మీకు గుర్తుంటే మధుసూదన్ గారు అప్పటి వరకు కేసీఆర్ ప్రచారానికి వెళ్ళలేదు, బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళారు. అదే నేను చెప్పి అంటే ఏ పార్టీ అయినా సరే అవతల ఒక పార్టీ బలపడుతుందంటే తన వ్యూహం మార్చుకోక తప్పదు. ఇప్పుడు కూడా బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయా లేదా అని క్వశ్చన్ మార్క్ వస్తుందని ఆ పార్టీ వాళ్ళే అనుకుంటున్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. పరిశీలకులు వచ్చిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ జీపుల్లోనే తిరుగుతున్నారు, వాళ్ళ వాహనాల్లోనే తిరుగుతున్నారు. ఇంకా క్యాండిడేట్ని వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనే మాట వినిపిస్తుంది. వినడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, ఎందుకంటే మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వరుసగా వస్తుంది అని అనుకోవడానికి బాగుంటుంది. బట్ ఈ థియరిటికల్ ఆస్పెక్ట్ ఇంప్లిమెంట్ అవుతోందా? ఇంప్లిమెంట్ అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ప్లస్ ఇప్పుడు ఏంటి మహిళలకు పర్సంటేజ్ ఇస్తామని కిషన్ రెడ్డి గారు అన్నప్పుడు మళ్ళీ డీకేఆర్లకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ అవైలబుల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. రఘునందన్ రావు మంచి న్యాయవాది, జర్నలిస్టు, ఆయన ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. మళ్ళీ ఆయనకి ఏమైనా ఇస్తారా అంటే ఏమో తెలీదు. ఈటల రాజేంద్ర గారు కూడా మంచి పొలిటికల్ ఇది ఉంది ఆయనకు. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో వెల్వర్సులు, వీళ్ళు కాదనడానికి వీల్లేదు.
ఓకేనా? సో దీన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఒకవేళ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక నినాదం వస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు, ఇక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అని అలా అనుకుంటే ఇప్పుడు అధికారం ఉన్న జాతీయ పార్టీలో కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అధ్యక్షులు అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. సో అది మనం పెద్దగా అంటే ఒకటి ఎప్పుడు వస్తుందంటే అధ్యక్షుడిగా చేసినటువంటి వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినప్పుడు ఇవన్నీ అంశాలు బయటకు వస్తాయి. మళ్ళీ మీరు మొదటే ఇంట్రడక్షన్లోనే అన్నట్టు ఈటల రాజేందర్ గారు కాస్త సున్నిత మనస్కులు, ఆయన గట్టిగా మాట్లాడి ఎరగరు అన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరంటే కనుక బాగా గట్టిగా వాణి వినిపించే వాళ్ళు కావాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉన్నటువంటి బీజేపీకి, ఎందుకంటే ఆల్రెడీ ఒక పొలిటికల్ బేస్ ఉన్నదాన్ని కూడా మసకబారించుకున్నటువంటి స్వయం కృతాపరాధం ఇది, వేరేది ఏమీ లేదు. వాళ్ళు గట్టిగా నిలబడి ఉంటే నిరుడు ఎన్నికల్లోన వాళ్ళకి అంతో ఇంతో ఖచ్చితంగా అక్కడికి మంచి సీట్లు వచ్చాయి, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు 28 టార్గెట్ అంటున్నారు కాబట్టి దెర్ ఇస్ ఎ స్పాన్. ఈ స్పాన్లోన ఇప్పుడే ఏమైనా ప్రయోగాలు చేయేటట్టుంటే చేసేసుకోవచ్చు. వాళ్ళు చేసేసుకొని కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఒక ఐడియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు యాక్టివిటీ పెంచుకొని ముందుకెళ్తే మాత్రం మెరుగైన ఫలితాలు ఆశించడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దానికంటే ముందు బీజేపీ పార్టీ సెల్ఫ్ హత్య చేసుకుంది గత ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందంతో. బీఆర్ఎస్ మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడుస్తుంటుంది, అంటే బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఇప్పుడు చూడండి, గత ఎన్నికల్లో ఉన్న ప్రచారం చూడండి. కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్మక్కయ్యారు, లోపాయికారు ఒప్పందం అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ కలిసి ఇచ్చేసింది అని అంటారు. బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఎవరికి వాళ్ళు మిగిలిన ఇద్దరిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ గందరగోళం వల్ల ఎవరితో లోపాయికారి ఒప్పందం చేస్తున్నారు, అసలు అలా చేసుకునే వ్యవహారం ఉంటుందా, ఉంటేది ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్లుగా మారిపోతాయి. రైట్ మధుసూదన్ గారు, రెడ్డి గారు, అంటే ఇప్పుడు 2028 కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానికంటే తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా గతంతో పోల్చి చూసుకుంటే బీజేపీకి కొంత ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్నంతా కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు కీలకంగా మారింది అధ్యక్ష పదవి. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు? అదే ఇప్పుడు మేజర్గా ఏంటంటే అంటే మేము చేసిన మా ఛానల్ చేసిన కమ్యూనిటీ పోల్లో కూడా ఎక్కువ ఈటల రాజేందర్కే ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, 54 ఇచ్చారు. ధర్మపురి అరవింద్కి 12%, అలాగే రఘునందన్ రావుకి 31%, రామచంద్రరావు గారికి 3%. సో మేము మా ఛానల్ తరపున చేసిన సర్వేలో కూడా ఈటల రాజేందర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. చెప్పలేము, అంటే ఆయనకి రావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ఇష్యూస్. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు అధ్యక్షులైనా కూడా ఈ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలకు పోయే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఓడించి రేపొద్దున గెలిచే సత్తా ఉన్న నాయకుడిని తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొక టార్గెట్ అంతా కూడా 2028 స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఎక్కువ స్థానాలు వచ్చినప్పుడు డెఫినెట్గా రేపొద్దున ఒక బేస్ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ స్పిరిట్ కూడా ఉంటుంది. కార్యకర్తల్లో కూడా ఆ స్పిరిట్ ఉంటుంది. కాబట్టి ఏదైతే కోల్పోయి